మజాకా సందీప్ కిషన్ రావు రమేష్ చేసిన మజాకా అంతా ఇంత కాదు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మజాకా మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాడు షోగాడు. సందీప్ కిషన్ రావు రమేష్ మధ్య ఫన్ బాగా జనరేట్ అయింది. ఈ సినిమాలో రావు రమేష్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. హీరోతో ఈక్వల్ గా సీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో డాన్స్ కూడా అదరగొట్టేశారు. ఈ సినిమాకి మరో హీరో రావు రమేష్ అని చెప్పినా తప్పులేదు. హైపర్ అది కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో కామెడీకి అయితే ఆల్మోస్ట్ నా 32 పళ్ళు బయటే ఉన్నాయి. సారీ 32 కాదు 31. రీసెంట్ గా ఒక పన్ను ఊడిపోయింది. స్టోరీ లైన్ పెద్ద గొప్పగా ఏం ఉండదు కానీ ఫన్ గా రన్ చేయడానికి మాత్రం హెల్ప్ అయింది. మూవీ అంతా కామెడీగా ఉన్నా సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం బోర్ అనిపించి ఇంకా సినిమా ఎంతసేపు ఉందబ్బా అనిపిస్తుంది. ఏం జరిగింది అనేది ఒకరు చెప్పే సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అంతేకాకుండా ఫ్లోని మధ్యలో డిస్టర్బ్ చేసేట్లు కనిపిస్తుంది. 2-3 ట్విస్టులు పక్కన పెడితే మూవీ అంతా ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది. సాంగ్స్ సంబంధం లేకుండా వచ్చేస్తుంటాయి. అలాగని ఇదంతా వినసొంపుగా ఏమీ ఉండవు. లాస్ట్ లో 2-3 ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. టెక్నికల్ గా మూవీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. స్క్రీన్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే కొన్ని సీన్స్ ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటాయి. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన సినిమా చూపిస్తా మామ, ధమాకా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే సినిమాలు చూసి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాను. వాటితో పోలిస్తే కొంచెం తక్కువైనా చెప్పొచ్చు. అయినా సినిమా బాగానే ఉంటుంది. రీతు వర్మ, అంశు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మన్మధుడు హీరోయిన్ అంశు రాఘవేంద్ర మూవీ తర్వాత గుడ్ బై చెప్పేసి మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత కమ్బ్యాక్ ఇచ్చింది. హైపర్ ఆది, మురళీ శర్మ అలాగే సపోర్టింగ్ రోల్స్ అందరూ కూడా వారి పాత్ర తగ్గట్టు వారు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఓవరాల్ గా మూవీ బాగానే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2.5/5. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ షోగాడు ఛానల్. థ్యాంక్ యూ.